అనుభూతుడా నీకు వందనాలు. ఈ శుద్ధీకరణ కూడికకు వచ్చిన ప్రభా ప్రియ బిడ్డలందరిని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. ఎంతోమంది బిడ్డలు మరి కన్నీరు విడిచుచు ప్రార్థన చేశారయ్యా. కన్నీళ్లతో విత్తువాడు సంతోషముతో పనులు మోసుకుని వెళ్తాడని వాక్యం సెలవిస్తుంది. ప్రభా, మేము కార్చిన కన్నీరు వ్యర్థం కాకుండానట్లుగా మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, మా ఒక్కొక్కరిని మీరు దర్శించండి, శుద్ధీకరించండి. రేపు దినాన్న మీ పరిశుద్ధమైన శరీరమును రక్తమును మేము త్రాగుతుండగా మా మీదకి ఎలాంటి దోషము రాకుండగా అయ్యా మాకు ఆశీర్వాదకరంగా అది మార్చండి ప్రభా. ఎవరు అయోగ్యముగా పాలు పొందకుండగా యోగ్యమైన వ్యక్తులుగా యోగ్యమైన వారిగా మమ్మల్ని చేయమని, ఈ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కూర్చుందాం. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించునుగాక. ఒక చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మీ పరిశుద్ధమైన గ్రంథాలు తెరవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వాక్యాలు చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వాక్యాలు చదువుకుందాం. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో ఒక మంచి మాట ఉంది. ఇక్కడ దేనిని గూర్చి చింత పడకుడి, దేని గురించి చింత పడకుడి. జాగ్రత్తగా నా మాటలు వినండి. ఈ రోజున ఏ మనిషిని కదిపినా, ఏ మనిషిని మనం కదిలించి మాట్లాడినా ఆ వ్యక్తి చెప్పే మొదటి మాట ఏంటంటే, అయ్యా ఎన్నో సమస్యలతో ఉంటూ ఉన్నాం, ఎన్నో ఇబ్బందులతో ఉంటూ ఉన్నాం, మా కుటుంబంలో ఎంతో చింత, వేదన, దుఃఖము, బాధ అని భూమి మీద ఏ మనిషిని కదిపినా ఖచ్చితంగా ఈ మాటలు మాట్లాడతారు. వారికి డబ్బు ఉంది కదా అని మనం అనుకోవచ్చు, వారికి మంచి పొజిషన్ ఉంది కదా అని మనం అనుకోవచ్చు. కానీ ప్రతి కుటుంబంలో ఖచ్చితంగా చెప్తాను, చింత ప్రతి వ్యక్తిని కూడా వెంటాడుతూనే ఉంది. మీకు అర్థం కావడానికి చెప్తాను. చితుకు అంటే నిప్పు బతుకున చచ్చిన వ్యక్తిని కాల్స్తూ ఉంటుంది, అది బూడిద చేస్తూ ఉంటుంది. కానీ దానికంటే భయంకరమైనది ఏంటంటే, చింత బ్రతుకున్న వ్యక్తిని రోజు కాల్చుకుని తింటుంది. రోజు రోజుకి ఎందుకు బక్క చిక్కిపోతున్నావురా బాబు అని మనం అడిగామనుకో, చింత. ఒక వ్యక్తిని ఆ చింత ఏం చేస్తుందంటే, సరిగ్గా భోజనం చేయనవదు, సరిగ్గా నిద్రపోనవదు, సరిగ్గా కూర్చోనవదు, సరిగ్గా మాట్లాడనవదు, నలుగురితో కలిసి ఉండనివ్వదు. ఈ సింటమ్స్ ఎవరిలోనే కనబడుతున్నాయి అని అంటే కనుక ఖచ్చితంగా వారిలో ఈ చింత వాళ్ళని తినివేస్తుందని అర్థం. చింతకున్న మరో గుణం ఏంటంటే, ఒక వ్యక్తిని తినేస్తూ ఉంటుంది, వారి ఆరోగ్యాన్ని తినేస్తూ ఉంటుంది, వారి బలాన్ని తినేస్తూ ఉంటుంది, వారిలో ఉన్న దర్శనాన్ని తినివేస్తూ ఉంటుంది, వారిలో ఉన్న ఆత్మీయతను తినివేస్తూ ఉంటుంది. పైకి బాగానే కనబడతాడు, ఒక్కసారిగా వ్యక్తిలో గొప్ప మార్పు కనబడుతుంది. అసలు ఈ వ్యక్తి నా వ్యక్తి అన్నట్టుగా మనకు కనబడుతూ ఉంటారు.
అది మధ్యకాలంలో చాలామందిని గమనించినప్పుడు ఒక 10 సంవత్సరాల క్రింద ఉన్న వ్యక్తులను ఇప్పుడు మనం చూస్తే తలంతా నెరిసిపోయి, పళ్ళన్నీ ఊడిపోయి బలహీన పడుతూ ఉన్నారు. కారణం అంటే చింత. ఏ చింత ఇది అని అంటే, కొంతమందికి అప్పులని చింత. ఈ అప్పులను ఎలా తీర్చాలి, ఈ అప్పులను ఎలా కట్టాలి, ఈ వడ్డీలు ఎలా కట్టాలి, ఎప్పుడు ఈ అప్పుల నుంచి మనం బయటికి రావాలి అనే చింత రోజు వేధిస్తూనే ఉంటుంది. కొంతమందికి భవిష్యత్తు గురించిన చింత అండ్ ముందు భవిష్యత్తు గురించి, అరే మా భవిష్యత్తు ఎలాగుండా పోతుంది, మా పిల్లల భవిష్యత్తు ఎలాగుండా పోతుంది, మా జీవితాలు ఎలాగుండా పోతున్నాయి, రాగల దినాల్లో ఈ పరిస్థితులకు మేము తాళగలమా లేదా, ఈ పరిస్థితికి నిలబడగలమా లేదా, ఈ పరిస్థితిని ఎదుర్కోగలమా లేదా అన్నట్టుగా కొంతమంది భవిష్యత్తుని గురించి కూడా చింతపడిన వారు ఉన్నారు. కొంతమంది కుటుంబంలో పిల్లల విషయంలో ఇప్పుడే చింతపడుతూ ఉంటారు. ఇప్పుడే వాడు చదివేది 2వ క్లాసు 3వ క్లాసు, ఏ కాలేజీలో వేయాలని చింతపడుతూ ఉంటారు. ఇలాగ ప్రతి దానికి చింత చింత చింత. ఆ చింత పడటం వల్ల ఆ వ్యక్తిలో కళ ఉండదు, ఒక నవ్వు ఉండదు, ఏదో పోగొట్టుకున్నలాగా ఉంటారు. అందుకనే వాక్యం ఈరోజు మిమ్మల్ని ధైర్యపరుస్తుంది. అంటాడు, దేని గురించి మీరు చింతపడద్దు. ఒక్క మాటలో కొట్టేశాడు. వాక్యం అంటుంది దేని గురించి అంటే, దేని గురించి అంటే ఏ విషయంలో కూడా, ప్రతి విషయంలో కూడా నువ్వు చింతపడొద్దు. చింతపడొద్దు. ఎందుకు చింతపడొద్దు? ఎందుకంటే నీ చింత యావత్తు నా మీద వేయి. నీకు ఏ చింత అయితే ఉందో, ఏ బాధ అయితే ఉందో, ఏ వేదన అయితే ఉందో, ఏ సమస్య అయితే పట్టి పీడిస్తుందో అది తీసుకొచ్చి నా మీద వేసేయి. ఎవరి మీద వేయమంటున్నాడు? ఏసై మీద వేసేయమంటున్నాడు. ఇప్పుడు ఎవరైనా అప్పులు మన మీద వేస్తానంటే ఊరుకుంటామా? వెంకటకి ఒకవేళ బ్రదరు సిస్టర్ ఉందనుకో, నాయన ఈ 1,00,000 రూపాయలు నువ్వు కట్టి నెలకా నుంచి అన్నాడు అనుకో, నాకున్నాయే మోయిలగా సస్తుంటే ఇది ఎక్కడ నేను మోసేది, ఇది నా వల్ల కాదే కాదు. అయ్యా ఎన్నో సంవత్సరాలు బట్టి వేదనతో, దుఃఖంతో, చింతతో బాధపడుతున్నాయా, కనీసం ఒక్క నెల దీన్ని తీసుకోయ్యా నేను ప్రశాంతంగా ఉంటానంటే అది మనం తీసుకుంటామా? అదే ఏదైనా బంగారం వేసుకోమో ఒక నెల రోజుల తర్వాత ఇద్దిగానంటే వేసుకుంటామా లేదా? 1,00,000 రూపాయలు ఇస్తానమ్మా తర్వాత నీకు ఉన్నప్పుడు ఇయ్యానంటే వేసుకుంటాం. కానీ చింత ఎవరు వేసుకుంటాడు? బాధను ఎవరు వేసుకుంటారు? నీ బాధ ఎవరు భరిస్తారు? ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? లేరు. కానీ యేసయ్య ఎక్కడున్నాడు? ఆయన అంటాడు, నీ చింత యావత్తు నా మీదవే. ఇంకొక మాట అంటాడు, ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. అబ్బా, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి. దేని గురించి చింతపడొద్దు. అమ్మా నేను మళ్ళా చెప్తున్నాను, దేని గురించి మీరు చింతపడొద్దు అని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ మాట నేను కూడా మీలాంటి వ్యక్తినే. నాకు మీకున్న సమస్యలు నాకు కూడా ఉన్నాయి, మీకున్న బాధలు నాకు కూడా ఉన్నాయి, మీకంటే ఎక్కువ ఉన్నాయి ఒక రకంగా చెప్పాలంటే. అయినప్పటికీ కూడా నా చింత యావత్తు తీసుకెళ్ళి ఇలా తీసుకెళ్ళి అలా పడేశాను. ఎవరి మీద? ఆయన మీద పడేశాను. ఎందుకని ఆయన చెప్పాడు కదా, ఆయన చెప్పాడు కదా, మనకి ఏం చెప్పాడు ఆయన? దేని గురించి చింతపడొద్దు అంటే, మనము ప్రపంచంలో, దేశంలో ఉన్న బాధ అంతా మనకే ఉన్నట్లుగా రోజు బాధపడుతూ ఉంటాం. చింత అంటే అదే కదా, బాధపడుతాం కదా. అద్భుతంగా ఇక్కడ అంటాడు, దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. చూడండి,
చింతపడొద్దు అన్నాడు. మరి ఏం చేయమంటావు ప్రభువా అని అడిగితే ఆయన ఏమంటాడంటే ప్రార్థన విజ్ఞాపనల చేత, ప్రార్థన విజ్ఞాపనల చేత హృదయపూర్వకంగా కృతజ్ఞత మనస్సుతో మీ విన్నపములన్నీ కూడా నాకు తెలియపరచండి. ఎవరికో తెలియపరచొద్దు, మీ బాధలు ఎవరికి చెప్పొద్దు, అవన్నీ నాకు తెలియపరచండి. ఎలా తెలియపరచమంటాడు? మళ్ళా ప్రార్థనలతో. ప్రార్థన అంటే ఒక మాట, మీకు బాగా తెలిసిన ఒక వ్యక్తి ఉన్నారు, హన్న. చాలా చింత ఉంది ఆమెకి, చాలా వేదన, చాలా బాధ, చాలా దుఃఖం ఉంది. ఆమె ఏం చేసింది? వెళ్ళటం దేవుని మందిరానికి వెళ్ళింది. తనకున్న సమస్య అంతా కూడా ఎవరికి చెప్పుకుంది? దేవునికి చెప్పుకుంది. మనుషులు చెప్పిందా? చెప్పలా. అంటే ఇక్కడ ఏమంటాడంటే, మీకు ఎలాంటి చింత బాధ ఉన్నా ఏమంటాడంటే ప్రార్థన విజ్ఞాపన. అంటే ప్రార్థన విజ్ఞాపన రెండు వేరు వేరు. ప్రార్థన చేయటం వేరు, విజ్ఞాపన చేయటం వేరు. విజ్ఞాపన ఎలాగ ఉంటుంది చెప్పండి, ప్రార్థన ఎలాగ ఉంటుంది చెప్పండి. ఇందులో రెండు డివైడ్ చేస్తే, ప్రార్థన అంటే మనం ఎప్పుడు చేసేదే, ప్రార్థన అంటే మీకు బాగా తెలుసు. కానీ విజ్ఞాపన అనేది ఎలాగ ఉంటుంది అంటే, ఒక విషయం చూపిస్తా. అబ్రహాము తన తమ్ముడైన లోతు కొరకు ప్రభుని ఎంతగా బతిమాలాడు తెలుసా? ఎంతగా బతిమాలాడంటే, అయ్యా ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాల్చుకొని ఉంటావా? 40 మంది ఉంటే కాల్చుకొని ఉంటావా? 30 మంది ఉంటే కాల్చుకొని ఉంటావా? 20 మంది ఉంటే కాల్చుకొని ఉంటావా? 10 మంది ఉంటే కాల్చుకొని ఉంటావా? కనీసం 5 ఉంటే? అంటే ఎంతవరకు తీసుకొచ్చాడంటే యేసయ్యని బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు. దాన్నే విజ్ఞాపన అని అంటారు. విజ్ఞాపన అంటే బ్రతిమలాడుకునుట. ప్రార్థన అంటే ఒకసారి చేసి విడిచిపెట్టుట. విజ్ఞాపన అంటే అది పొందుకునే వరకు బ్రతిమలాడుకునుట. ఏదైనా ఒక సమస్య మనకు ఉన్నప్పుడు అది పొందుకునే వరకు మనం ఏం చేయాలి తెలుసా? బ్రతిమలాడుకునేవారుగా ఉండాలి. ఎబ్బోకరేవు దగ్గర యాకోబు కూడా రాత్రంతా బ్రతిమలాడుతూ ఉన్నాడట. రాత్రంతా నన్ను దీవించి ప్రభా, నన్ను ఆశీర్వదించి ప్రభా బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు. మోషే కూడా ఇజ్రాయేల్ ప్రజల నిమిత్తము దేవుని సన్నిధిలో మోకరించి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడట. ఇలా చెప్పుకుంటూ ఉంటే ఎంతోమంది భక్తులు విజ్ఞాపన చేశారు. ప్రార్థనల ద్వారా, విజ్ఞాపనల ద్వారా ఏం చేయమంటున్నాడు? కృతజ్ఞతాపూర్వకంగా. మళ్ళీ మూడోది ఇందులో ఏం కలిపాడు? కృతజ్ఞతాపూర్వకంగా. ఆ రెండు సరిపోవట. మూడోది ఏం యాడ్ చేయమంటున్నాడు? కృతజ్ఞత. అంటే మనకేముండాలి? కృతజ్ఞత ఉండాలి. కృతజ్ఞత భావాన్ని కూడా మనం వ్యక్తపరచాలి. కృతజ్ఞత మనసుతోనూ ప్రార్థన చేయాలి. ఇది చాలా శ్రేష్టమైనది. మొదటిది కాదు, రెండోది కాదు, మూడోది పెట్టాడు. ఇది మూడోది అంటే ఏంటంటే కృతజ్ఞత. అంటే మనకి కృతజ్ఞత లేకుండా ఒకవేళ మీరు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు. ఎందుకంటే కృతజ్ఞతాహీనులుగా ఉంటే ఆయన మన ప్రార్థన వినకుండా తన చెవులు గట్టిగా మూసుకుంటాడు. కృతజ్ఞత అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది బైబిల్లో. ప్రతి విషయంలో మీరు ప్రార్థనలను, విజ్ఞాపనలను కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములన్నీ కూడా, అంటే కొన్ని కసుమే అన్నీ, మీ విన్నపములన్నీ కూడా దేవునికి తెలియపరచమని అడుగుతూ ఉన్నాడు. చింతపడొద్దు. మీకు ఎలా చింతపడకూడదో, ఎందుకు చింతపడకూడదో, ఒకవేళ చింతపడితే మనకేమొస్తుందో వాక్యంలో నుంచి మీకు చూపిస్తాను. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 24 నుండి 34 వరకు చదవండి. ఎవడు 2 యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును.
అబ్బా, మొదటిది ఏ విషయం అంటున్నాడు? నెంబర్ 1, ఫస్ట్ మీరు మాట్లాడిన మాటలో ఫస్ట్ మొదటి మాట అది, ఆ మాట ఏమని చెప్పండి? ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. నెంబర్ 1, ఈ మాట మీరు పట్టుకోవాలి. ఇప్పుడు మనం అందరము ఈ భూమి మీద బ్రతుకుతూ ఉన్నాం. ఈ భూమి మీద బతుకుతున్నాం మనము. మనకిద్దరు యజమానులు ఉన్నారు. ఒక యజమానుడేమో పరలోకంలో ఉన్నాడు, ఇంకో యజమానుడేమో భూమి మీద ఉన్నాడు. భూమి మీద ఉన్న యజమానుడేమో సాతాను, పరలోకంలో ఉన్న యజమానుడేమో యేసయ్య. రెండోది ఇక్కడ ఏమంటాడంటే దేవునికిని సిరికిని, అంటే రెండోదిగా దేనికి పోల్చాడంటే, ఒకటి దేవుని అంతటి స్థితిలో ఉన్నది. ఇప్పుడు ఏం పనిచేస్తుంది లోకంలో అంటే డబ్బు పనిచేస్తుంది. అంటే డబ్బు ఏ స్థాయికి తీసుకొచ్చారంటే దేవునితో సమానముగా చేశారు. అవునంటారా కాదంటారా? ఈరోజు డబ్బుని ఎక్కువగా పూజిస్తూ ఉన్నారు, డబ్బుని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నారు, డబ్బుని ఎక్కువగా ఘనపరుస్తూ ఉన్నారు, డబ్బుని ఎక్కువగా ఆరాధిస్తూ ఉన్నారు. కొంతమంది వ్యక్తులు డబ్బుల్ని ఏం చేస్తారు తెలుసా? ఆరాధిస్తుంటారు. ఒకవేళ ఎప్పుడైనా మీ జీవితాల్లో మీరు నిజంగా అది మీకు చేసి ఉన్నారో లేదో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుని, నేను జ్ఞాపకం చేస్తాను. ఎప్పుడైనా పొరపాటున మీ పర్సులో నుంచి ఒక 10 రూపాయల బిల్ల పడిపోయింది అనుకో, మీరు వెంటనే ఏం చేస్తారు? ఇలాగంటారు, అంటారు లేదా? దాన్ని ఏమంటారంటే విగ్రహారాధన. నేను అంటాను, డబ్బు నిన్ను ఏలుబడి చేయకూడదు, డబ్బుని నువ్వే ఏలుబడి చేయాలి. సిరికిని దేవునికిని చూడండి దాసులుగా ఉండకూడదు. అంటే ఖచ్చితంగా ప్రభు తేల్చి చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా మీరు ఒకవేళ డబ్బుని ప్రేమిస్తే నన్ను ప్రేమించరు. ఇది అవునన్నా కాదని ఇది వాస్తవం. డబ్బుని ప్రేమిస్తే మీరు నన్ను ప్రేమించరు. మందిరానికి వస్తారు, రారన్నట్లు వస్తారు, అన్ని కార్యక్రమంలో మీరు ఉంటారు. అయితే మీకు ఎక్కువగా నాకంటే ధనమే. ఉదాహరణకి మీకు ఒక విషయం చెప్తాను. మీరు ఆదివారం ఇక్కడికి వచ్చి అదే రోజున 1,00,000 రూపాయలు ఎవరో మీ ఇంట్లో ఉంచమని వెళ్ళారు. నిజంగా చెప్పండి, మనసు అనేది ఇంటి దగ్గర ఉంటుందా, మందిరం మీద ఉంటుందా? ఇంటి దగ్గరే ఉంటుంది. అవునంటారా కాదంటారా? ఒకవేళ 1 కిలో బంగారం ఇంట్లో ఉంది, విడిచిపెట్టి వచ్చేసాం మందిరానికి అడవిడి, కానీ మనసు ఎక్కడ ఉంటుంది? ఒకవేళ ఈ రోజునే మన చేతి పని చేసుకున్న భక్తులు ఉన్నారు కదా, ఈరోజు 1000 రూపాయలు నీకు రోజుకి జీతం కదా, ఈరోజు నీకు 2,000 ఇస్తాము అని అంటే మొక్కమాటానికి పాస్టర్ గారు ఏమని అనుకుంటారో లేదా దేవుడు ఏమని అనుకుంటాడని మీరు పొరపాటుని ఇక్కడికి వచ్చినా కానీ మనసు ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? అటే ఉంటుంది. అయ్యే ఏముంది, రోజు కలుసుకునేవారమే కదా, ఈ 2 గంటలకి ఈరోజు అటు వెళ్తే ఒక 2,000 వచ్చాయి కదా అనుకుంటామా లేదా? అదే అనమాట. అంటే సిరికిని దేవునికిని దాసు, ఒకరిని ఘనపరుస్తారు, ఒకరిని తృణీకరిస్తారు. ఇది మీకు బాగా అర్థమైంది. ఇక్కడి నుంచి మీరు జాగ్రత్తగా చదివితే, చదువున్నాను 24 నుంచి జాగ్రత్తగా చదువు. చదువు. చూడ మొదటి మాట అంటున్నాడు ప్రభు ఇక్కడ, దేని గురించి మీరు ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని ఆ మాటలు మీరు పట్టుకోవాలి. అంటే మనం దేని విషయంలో చింతపడుతున్నామంటే వాస్తవానికి బైబిల్ రాయబడిన ప్రకారంగానే ఉన్నాం. ఏమి తిందుమో, పొద్దునే లేచి ఏ టిఫిన్ చేద్దాం, అవును కదా,
ఈరోజు దోశ తీసుకుంటే రేపు దోశ వద్దు, రేపు ఇంకో వెరైటీ. ఆదివారం వచ్చిన దానికి ఈరోజు చేపలు తెచ్చుకుంటే రేపు పొద్దున్న చికెన్, తర్వాత ఎల్లుండు మళ్ళీ వచ్చే ఆదివారం మటను, ఏదో ఒకటి. అంటే ఏదో ఒక తిందామనే చింత కొంతమందికి. తిండి మీద ఉన్నంత చింత దేని మీద ఉండదు. ఇక్కడ ఏమంటున్నాడంటే వాక్యం సెలవిస్తుంది, అందువల్ల నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో. కొంతమందికి ఇదే కూడి ఇదే గుడ్డ అండి. ఏమి తిందుమో ఏమి త్రాగుదామో అంతే. ఎప్పుడు లెగుద్దామా, ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఎలా పడుకుందామా, ఇదే ముచ్చట ఉంటుంది. దీని గురించి కూడా చింతించడం ఉన్నారంట. భవిష్యత్తు గురించి కదా చింత, పిల్లల భవిష్యత్తు గురించి కదా చింత, కుటుంబం గురించి కదా చింత. దేని గురించి చింత తెలుసా? తిండి. ఒకడు ఇలాగే బైబిల్లో మొరటివాడు, ఆడి పేరేం పేరు అంటే మొరటివాడు అని పెట్టారు, అర్థం అది. ఆడి పేరు లాబాను. ఇతను ఒకసారి దావీదు తన గొర్రెలు కాసి 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 ఆ రాత్రి అంతా కాపుదల ఉండి ఇంటికి వచ్చి అప్పుడు గొర్రె బొత్తిరించే కాలంలో తన ఇంటికి పంపిస్తాడు. పంపిస్తే వీడు ఏమంటాడు తెలుసా? ఎవరు భర్త ఇతను? ఆ భార్య పేరు ఏం పేరు చెప్పండి? అబీగయలు. అబీగయలు. అబీగయలు భర్త ఉన్నాడు చూసారా, ఆయన పేరు ఏం పేరు? అమ్మో, మీరు చాలా బైబిల్ నేర్చుకోవాలనుకుంటా. అబీగయలు యొక్క భర్త పేరు ఏం పేరు? చెప్పండి, పర్లేదు చెప్పి. కరెక్ట్, ఏం పేరు అది? నాబాలు. లాబాలు కాదు, నాబాలు. నాబాలు. ఈ నాబాలు అనేవాడు ఫుల్గా తింటమే. తిని 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 హఠాత్తుగా చనిపోయాడు. అమ్మా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందామో. కొంతమందికి ఈ 3 జబ్బులు బాగుంటాయి. మొదటి జబ్బు ఏంటంటే తిండి, తిండుంటే చాలడికి. రెండో జబ్బు ఏంటి? త్రాగుడు. త్రాగుడు మీకు బాగా తెలుసు కదా, వాడికి సాయంకాలం అయితే 5 అయితే చాలు, తాగపోతాడికి షివరింగ్ వచ్చేస్తుంది అంటాడు. అది తాగి 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 ఒక్కొక్కసారి వాడు ఏం చేస్తాడో తెలుసా? కుస్తీ పడతాడు. వేటిలతో? బస్సులతో పడతాడు, లారీలతో పడతాడు, కారులతో పడతాడు, పై లేపేస్తాడు అంతే మనిషి. తాగుబోతోళ్ళు మీరు చూడండి, చింత. వాడు ఎక్కడున్నా సరే చూడండి, సాయంకాలం అయినప్పుడు అక్కడ కనపడతాడు. తాగుడు మీద చింత. ఒకరికి తిండి మీద చింత అయితే ఒకరికి త్రాగుడు మీద చింత. మూడోది ఏంటంటే బట్టల మీద చింత. ఇది ఎవరికి ఎక్కువ ఉంటుంది? అది బాగా చెప్పావు. ఇది ఎవరికి ఎక్కువ ఉంటుంది అంటే లేడీస్. వాళ్ళకి ఏంటి తెలుసా? బీరువా నుండి ఎవరు బీరువా ఇంటి దగ్గరికి వచ్చి ఒకవేళ నేను ఓపెన్ చేశానంటే తక్కువ మినిమం ఒక 20 ఉంటాయి. 20 లేదా 30 ఉంటాయి. 20 లేదా 30, ఇంకా అంతకు పైన తప్ప తక్కువ ఉండవు. అవునంటారా కాదంటారా? ఈ 30 ఉన్నప్పటికీ కూడా, ఈ 30 చీరలు ఉన్నప్పుడు కూడా పండుగ వస్తుందంటే మళ్ళా కొనాలా? పోనీ ఏమి కట్టుకుని వస్తుందా? కట్టుకోదు. ఎప్పుడు చూసినా అదే నైటీ. అది ఎవరు కనిపెట్టాడు కానీ వాడిని చూస్తే నేను చంపేనిపిస్తుందా కానీ. బీరువా నిండా బట్టలు ఉంటాయా? ఇంకా అదే నైట్ అంటే పేరు అర్థమేంటి చెప్పండి అసలు. దీనికి నైట్ లేదు పగలేదు, మొత్తం ఇంకా అదే. ఆ భర్త ఎప్పుడు ఆమెను చూసినా ఆ నైటీతోనే ఉంటుంది. ఇదొకటి. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, బీరువా నిండా బట్టలు ఉంటాయి, బట్టల కొరకు చింత. ఎలాంటి బట్టలు కట్టుకోవాలి అనే చింత. తర్వాత మీరు చూస్తే దేని గురించి? ఇంకా దేహం గురించి చింత. ఈ దేహానికి ఎన్ని మేకప్లు వేస్తారంటే అమ్మో, వీళ్ళని ఇంటికాడ ఉన్నప్పుడు గుర్తుపడతాం కానీ ఇంట్లోంచి బయటకు వస్తే పొరపాటున గుర్తుపట్టలేం మనం. ఫంక్షన్కి వస్తే అస్సలు గుర్తుపట్టలేం మనం. పెళ్ళికి వెళ్తే అస్సలు గుర్తుపట్టలేం మనం. ఇంక వేరే వేరే పెళ్ళిలోకి వెళ్తే ఇంకా అస్సలు గుర్తుపట్టలేం.
అరే ఈ ఆమెనా కాదా నిదాన్ని చూస్తేనే కానీ గుర్తుపట్టలేని పరిస్థితి. అంటే ఏం చేస్తారు వాళ్ళు? మేకప్ వేసుకుంటారు. మేకప్ ఈ రోజున ప్రపంచంలో ఒక రకంగా చెప్పాలంటే అమెరికాకి మించిపోతుంది మంది. దేని విషయంలో? మేకప్ కిట్ విషయంలో తెగ పోస్తారండి. ఈ మధ్యన ఈ బార్బర్ షాపులు మొగలుగే ఉండేవి, ఇప్పుడు లేడీస్ కూడా ఉన్నాయి. అంతే. దాన్నే బ్యూటీ పార్లర్ ఇంగ్లీష్లో పిలుస్తున్నారు. అచ్చ తెలుగులో చెప్పాలంటే మంగళ షాపు. అది కూడా ఇది ఆడవాళ్ళ మంగళ షాపు, అంతకుమించి ఏం లేదు ఇందులో. ఈ ఇంగ్లీష్ వచ్చిన తర్వాత అంతా మారిపోయింది. కడుపు నొప్పిని ఇంగ్లీష్లో ఏమంటారు? అది చాలా చాలా అద్భుతంగా కనపడుతుంది ఎవరికైనా విన్న వాళ్ళకి. అవునా కదా? అంటే దేని గురించి చింత అంటే తన దేహం గురించి చింత. చూసారా? నువ్వు దేహం గురించి చింతపడినంత మాత్రాన దాన్ని నువ్వు కంట్రోల్ చేయగలవా? దినాలు గడిచి కొలితే నీ దేహం ఆటోమేటిక్గా షేప్ మారిపోద్ది, రంగు మారిపోతుంది, దేహం అంతా ముడతలు ముడతలుగా మార్చబడుతుంది. దాని గురించి చింతపడే అవసరం లేదు. దేని గురించి మనం చింతపడాలి? తర్వాత మనం చదివితే అబ్బా చూసారు ఏమన్నాడు? ఆహారము కంటే ప్రాణం. ప్రాణం గొప్పది కదండి వీటి కంటే. ఈ మూడిట్ల కంటే ఏది గొప్పది? ప్రాణం. ఒక ఆయన మీకు బాగా తెలుసు కదా, ధనవంతుడు. బ్రతుకున్న దినములన్నిట కూడా ఆయన కట్టిన బట్ట కట్టేవాడు కాదు. ఈరోజు తిన్న ఫుడ్ రేపు తినేవాడు కాదు. ఈరోజు ధరించిన బట్టలు రేపు ధరించేవాడు కాదు. ఈరోజు వాడిని ఏ వస్తువును కూడా రేపు వాడేవాడు కాదు. విలాసవంతమైన జీవితం. ఒక స్థలంలో రాస్తాడు కదా, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము. ఇక్కడ మాటలు ఉన్నాయి కదా, తినుము తాగుము సుఖించుము. ఇంకా నీ కొరకు నేను ఎంతో ధనాన్ని నిల్వ చేసి పెట్టా. కొన్ని తరాల వరకు, కొన్ని సంవత్సరాల వరకు నువ్వు దేని గురించి చింతపడవసరలా. ఎవరికున్నా లేకపోయినా ప్రాణమా నీకైతే లోటు లేదు. ఆడి పొలమో ఈడి స్థలమో వడ్డీ వ్యాపారం చేసి ఏదోటి చేసి మొత్తం మీద నేను సంపాదించి పెట్టా. తన ప్రాణం గురించి తను నెమ్మదిగా కూర్చుని ఈ విలాసవంతమైన జీవితాన్ని చూసి మెల్లిగా మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఈలోగా ప్రభు ఎప్పుడున్నాడో ఎక్కడున్నాడో నాకు తెలియదు, కానీ వెంటనే ప్రత్యక్షమై అంటాడు, ఓ వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణం అడుగుచున్నాను. ఇవన్నీ ఎవరు వశమగును? ఈ ఎవరికి అప్పగిస్తావు? ఇవి విడిచిపెట్టి వెళ్ళిపోతావు నువ్వు అన్నాడు. అన్నట్టుగానే అప్పటికప్పుడు తన ప్రాణమును తీసుకున్నాడు. ఈ ప్రాణాన్ని ఎవరు మోసుకు వెళ్ళడానికి వచ్చారో తెలుసా? దూతలు కాదు, దెయ్యాలు వచ్చినాయి. దెయ్యాలు వచ్చి ఆ ప్రాణాన్ని సరదాగా తీసుకుని వెళ్ళిపోతున్నా ఉన్నాయి. ఇంకా కాసేపటికి అదే ప్రాంతంలో అదే ఇంటి దగ్గరలో ఉన్న ఒక ఆయన చనిపోయాడు. ఆయన పేదవాడే కానీ గుణంలో గొప్పవాడు. పేదవాడే కానీ నీతిమంతుడు. పేదవాడే కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. పేదవాడే కానీ ఆ స్థితిలో కూడా దేవుని స్తుతించడం మాననివాడు. ఈ వ్యక్తి చనిపోయినప్పుడు దూతలు వచ్చినాయి. దూతలు వచ్చి అతను తీసుకువెళ్తున్నాయి. ఇతనేమో సాతాను అనుచరులు తీసుకువెళ్తూ ఉన్నారు. నరకంలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు అర్థమైంది మనోడికి. అక్కడ ఒక మాట అంటాడు, అయ్యా, ఈ వేతనకరమైన స్థలంలో నేను మగ్గిపోతూ ఉన్నాను. నేను చాలా వేడిమి చేత అల్లాడిపోతున్నాను, దాహంతో చనిపోతూ ఉన్నాను. ఈ పరిస్థితి మరెవరికి రాకూడదు. నా సహోదరులు భూమి మీద ఉన్నారు, నేను వారి యొద్దకు వెళ్ళి ఈ సమాచారం వాళ్ళకి తెలియపరుస్తున్నాను, పంపించరా అని అడుగుతాడు. అప్పుడు అబ్రహాం అంటాడు, పొరపాటున అవకాశం లేదు. ఇక్కడ వారు అక్కడికి కానీ అవకాశం లేనే లేదు. ఈ మాటలు బట్టి నేను మీకు ప్రకటిస్తున్న విషయం ఏంటంటే, దేని గురించి కూడా మీరు చింతపడనే పడద్దు.
మీరు ఒక్క విషయంలో చింతపడాలి. ఏంటి తెలుసా? ఈరోజు అమ్మ విలువైన మాటలు గమనించండి. మీరు ఏదైనా చింతపడాలి అని అనుకుంటే కనుక ఆత్మ సంబంధమైన విషయాల్లో మీరు చింతపడాలి. ఈరోజు నేను మందిరానికి వెళ్ళలేదు అని చింతపడాలి నువ్వు. ఈరోజు నేను ప్రార్థన చేయలేకపోయాను అని చింతపడాలి నువ్వు. ఈరోజు దేవుని స్తుతించలేకపోయాను, అది నీకు చింత ఉండాలి. ఈరోజు పరిచర్య చేయలేకపోయాను, అది చింత నీకు ఉండాలి. ఈరోజు నేను దేవునికి ఏది చేయలేకపోయాను, అలాంటి చింత నీకు ఉండాలి. అయ్యో నేను ఎప్పుడు వెళ్ళిపోతాను నాకు తెలియదు, ఎప్పుడు ప్రభు పిలుపునందుకు వెళ్ళిపోతాను నాకు తెలియదు. ఈ భూమి మీద ఉన్నంతకాలం నేను ప్రభు కొరకు నేనేం చేశాను, సంఘం కొరకు నేనేం చేశాను, పరిచర్య కొరకు నేనేం చేశాను, ఎన్ని ఆత్మలు సంపాదించాను, ఎంతమంది ప్రభు కొరకు నేను సంపాదించాను, ఈ చింత నీకుందా? నేను రక్షించబడ్డాను, ఇంకా నా భర్తకి మారు మనసు లేదు. నేను రక్షించబడ్డాను, ఇంకా నా భార్యకి మారు మనసు లేదు. నేను రక్షించబడ్డాను, ఇంకా నా పిల్లలు దేవుని తెలుసుకోలేకపోతున్నారు. ఇంకా నేను రక్షించబడ్డాను, మా తల్లిదండ్రులు ఇంకా దేవుని తెలుసుకోలేకపోయారు. ఇంకా నేను రక్షించబడిన నా బంధువులు ఎంతోమంది నశించిపోతున్నారు. ఈ చింత నీకు ఉండాలి. నేను ఎప్పుడు నా జీవితంలో ఎప్పుడు ప్రార్థన చేసినా మొట్టమొదటిగా మన సంఘం తర్వాత రెండోది నేను జ్ఞాపకం చేసుకునేది మా ఊరిని జ్ఞాపకం చేసుకుంటాను, నా గ్రామాన్ని జ్ఞాపకం చేసుకుంటాను, నా బంధువులను జ్ఞాపకం చేసుకుంటాను, నా రక్త సంబంధికులను జ్ఞాపకం చేసుకుంటాను. నశించిపోతున్న అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఎందుకు తెలుసా? అది చింత నాకు బాగా ఉంది. ఇంకా చాలా ప్రాంతాల్లో మందిరాలు లేవు, ఆ చింత ఉంది నాకు. ఇంకా మనకు మందిరం లేదు, ఆ చింత నాకు ఉంది. ఇంకా ఆత్మలు సంపాదించే చింత నాకు ఉంది. ఎందుకంటే సమయం గతించిపోతుంది, పొగవలే నా దినములు ఎగిరిపోతూ ఉన్నాయి, పరుగువానికంటే వేగంగా నా దినాల్లో గడిచిపోతున్నాయి. కానీ నేనేం సాధించాను అని రోజుకు నన్ను నేను పరిశీలన చేసుకుంటూ ఉంటాను. ఆ చింత నాకుంది. పిల్లల్ని చదివించలేదని చింత లేదు నాకు, ఇల్లు లేదని చింత లేదు నాకు, కారు లేదని చింత లేదు నాకు, బ్యాంక్ బ్యాలెన్స్ లేదని చింత లేదు. వీటి గురించి నేను చింత ఎప్పుడు పడను. దేని గురించి ఏదైనా చింతపడేది ఏదైనా ఉందంటే పరలోకము గురించి, పరలోక సంబంధమైన వాటి గురించే నాకు చింత. కానీ శరీర సంబంధం ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా శరీర అవసరతల గురించి చింతపడుతూ ఉంటారు. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఏమి అనుభవించుదుమా అని చింతపడుతూ ఉన్నారు. వాటి గురించి మీరు చింతపడద్దు. వాటికంటే నీ ప్రాణము బహు వాల్యుబుల్. వీటన్నిటికంటే నీ ప్రాణము చాలా వాల్యుబుల్. ఒకవేళ ఈ ప్రాణం గురించి చింతించకపోతే ఈ ప్రాణం నరకంలోకి వెళ్ళిపోద్ది. అవేముంది, ఉన్నా లేకపోయినా కాలం గడిచిపోతుంది. అవునా కదా? ఈ వస్త్రాలు ఉన్నాయి, ఈ పాత వచ్చి పంట కూడా ఇయ్య కట్టుకుంటారు, నష్టమే వచ్చింది. ఇప్పుడు అందరు బిర్యానీలు తింటున్నారు, మన మామూలు కూర తింటాం, తప్పేముంది కదా? వారు మేకప్ వేసుకుంటే మనం నార్మల్గా ఉంటున్నాం, తప్పే ఉంది. జీవితం వెళ్తుందా లేదా? వాటిని కాపాడుకునే దానికంటే కూడా, వాటిని అనిపించే దానికంటే కూడా నీ ప్రాణమును నువ్వు కాపాడుకోవడానికి ప్రయత్నించే. ఈ ప్రాణము నిన్ను ఈ దేహాన్ని వెడలిపోయిన తర్వాత, అమ్మ గుర్తుపెట్టుకునే మాట, ఈ ప్రాణము ఈ దేహాన్ని వెడలిపోయిన తర్వాత లేకపోతే విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత ఈ దేహము లోకంలో ఉన్న వాటన్నిటికంటే విలువలేంది. ప్రసంగి అంటాడు, ఒక జంతువు చనిపోతే దాని స్థితి ఏదో నా స్థితి కూడా అంతే. చూసప్ప ఎంత గొప్ప మాట తెలుసు అది. మనం ఏదో అనుకుంటాం, అందాన్ని బట్టి, కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, చదువుని బట్టి, పరిస్థితులు బట్టి ఏదో విర్రవీగుతూ ఉంటాం. మనం చనిపోయిన తర్వాత నీ ఇంటిలో నీ భార్య కూడా నిన్ను ఉంచడానికి ఇష్టపడదు. మనం చింతించవలసింది దేని కొరకు తెలుసా? నేనేం చేయలేకపోయాను ప్రభు కొరకు. ఎన్నో సంవత్సరాలైంది ప్రభు నేను నమ్ముకుని, ఇంకా నాకు ప్రార్థన చేయడం రావట్లేదు. మరి దీని కొరకు చింతపడరా? ఎన్నో సంవత్సరాలు అయిపోయింది ప్రభుని తెలుసుకుని, కానీ ఎలాగ ప్రభుని సేవించాలి ఇంకా నీకు అర్థం కాల. ప్రభు మనసు ఏంటో నీకు ఇంకా అర్థం కాల. ప్రభుని ఎలా సమీపించాలి నీకు ఇంకా అర్థం కాల. ప్రభుని ఎలా ఆరాధించాలి నీకు అర్థం కావట్లా.
ప్రభుని ఎలా మహిమపరచాలో మనకు అర్థం కావట్లా. పేరుకు మాత్రం పుట్టు క్రైస్తవులు మనం. ఇంకా నీ జీవితంలో ప్రభుని ఎలాగా ఘనపరచాలో అర్థం కావట్లా. దీని గురించి చింతించవా? నేను అంటాను, ఒకవేళ దేవుని రాకడి రోజు వస్తే నువ్వు నిలబడగలుగుతావా? నువ్వు ఆయన ఎదుర్కొంటావా? నిలబడతన దమ్ము నీలో ఉందా? ఈ అరాకొర భక్తితో నువ్వేదో వెళ్ళిపోతావని నువ్వు అనుకోవద్దు, అది నీ భ్రమ. ఇంకా నీకు సమయం దేవుడు ఇస్తూ ఉన్నాడు. అమ్మా, ఈ భక్తి సరిపోదు. భక్తిలో తారాస్థాయికి నువ్వు ఎదిగితే తప్ప. అందుకనే అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు, కాలాన్ని బట్టి చూడగా మీలో చాలామంది బోధకులుగా ఉండాలి, కానీ మీరు ఎలాగున్నారు తెలుసా? ఇంకా పసిపిల్లలాగానే ఉన్నారు. అది ఎంత ఆశ్చర్యకరమైన మాట తెలుసా? కాలాన్ని బట్టి చూస్తే, అంటే మీ కాలాన్ని బట్టి నేను గమనిస్తే ఒక్కొక్కరికి 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అయినా మీరు ఇంకా పసిపిల్లల్లాగానే ఉన్నారు. పసిపిల్లలాగా ప్రార్థన చేస్తారు, పసిపిల్లల్లాగా ఉంటారు, పసిపిల్లలాగా వ్యవహరిస్తూ ఉంటారు. నేను మీకు బలమైన ఆహారం పెట్టాలని ఆశ నాకు ఉంది, కానీ నేను పెట్టలేకపోతున్నాను. ఎందుకంటే మీరు దాన్ని అరిగించుకోలేని పరిస్థితి. ఆత్మీయతలో నువ్వు పిల్లవాడువా పెద్దవాడువా? కాలాన్ని బట్టి అంచనా వేస్తే ఇంకా మనలో ఎలా ప్రార్థన చేయాలో తెలియట్లేదు, ఆలోచన చేయాలి. వీటి కొరకు మీరు చింతపడొద్దు. ప్రభు క్లారిటీగా చెప్తున్నాడు, మీ ప్రాణం గురించి చింతపడుడి. ఆ తర్వాత చూసారమ్మా, అది ఎంత విలువైన మాటలు అక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆకాశ పక్షులు మీరు చూడండి, అవి మనకిలాగా కూలి పనికి వెళ్తాయా? మనకెళ్ళ పనికి వెళ్తాయి అమ్మా? మనకెళ్ళే గుళ్ళు ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి వాళ్ళకి? మనకనే కూర్చుకుంటున్నాయి ఏమన్నా? ఏ రోజుకి ఆ రోజే ఫ్రెష్. ఇజ్రాయెల్కి ఏ రోజుకి ఆ రోజు మన్నాను కురిపించాడు చూసారా? ఆ టైప్. ఇక అవి చూడండి, రేపు గురించి చింతించమంట. ఏంటి? పక్షులు చింతించమంటే అండి, మనం చింతించుతున్నాము. అలా చింతించవలసినవి అవి. ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే, కుక్క ఎప్పుడైనా చింతిస్తుందా? అమ్మా, నన్ను చూసి స్పందించాలి మీరు. కుక్క ఎప్పుడైనా స్పందిస్తుందా? చింతిస్తుందా? ఎందుకు? వాస్తవం అది చింతించాలి. ఎందుకంటే ఈ పడుకున్నగా రేపు నా పరిస్థితి ఏంటని, ఎవరు కొడతాడో నాకు తెలీదు, ఎవరింటికి వెళ్తే ఏమంటారో నాకు తెలీదు. అది చింతపడాలి. మనమేంటి, ఆల్రెడీ ఒక్కొక్కరికి మినిమం అమ్మ, ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి నాకు తెలిసి మీలో కనీసం ఒక 2-3 నెలల గాసమైన ఉందా లేదా అమ్మ? ఒక 2-3 నెలలైనా ఉందా లేదా? ఇదేంటిది, ఒక 2-3 నెలలకు లేవా మీ దగ్గర? అంటే ఈరోజు డ్యూటీలో పోతే ఇంక అంతేనా సంగతి? ఏందమ్మా ఇట్లనే ఇట్లున్నారండి మీరు? లేదమ్మా. అందుకని అన్నాడు, సోమరి చీమల యుద్ధకి వెళ్ళి నేర్చుకో, అవి నీకు బోధిస్తాయి. అవి ఏం చేస్తాయంటే, అసలు అన్నిటికంటే చాలా గొప్పవి ఇవి, జ్ఞానం కలిగినవి. ఎందుకంటే వీటికున్న గుణం ఏంటంటే, వేసవకాలం అంతా కష్టపడతాయి, వర్షాకాలం చక్కగా వాటిని భోజిస్తూ ఉంటాయి. అంటాడు ఇక్కడ, ఆకాశ పక్షులు మీరు చూడండి, అవి విత్తవు కోయు. అంటే వాటికి ఏంటంటే పొలం లేదు వాటికి. విత్తం అంటే అర్థం ఏంటి? అదే, పొలం లేదు వాటికి. ఆ పొలంలో విత్తనాలు వేయవు, అవి కొయ్యవు, కూర్చుకోవు, కొట్లలో కూర్చుకోవు. అబ్బా చూసా, మనుషులకు పోల్చాడు చూసారా? ఇప్పుడు మనం ఏం చేస్తాము, మనకు ఒక పొలం ఉంటుంది, ఆ పొలం దున్నుతాము, విత్తనాలు వేస్తాము, అది 6 నెలల తర్వాత పంట వస్తుంది, పంట కూర్చుకుంటాము, ఆ ధాన్యము ఇంటికి తెచ్చుకుని భద్రంగా దాన్ని ఏం చేస్తాం, కొట్లలో కూర్చుకుంటాం. కొట్టలు అంటే మీకు తెలుసమ్మా? ఎక్కడో తెలియనట్టుంది, తెలుసమ్మా మీకు? అది పెద్ద గాదిలాగా ఉంటుంది, గాది అంటారు దాన్ని, పెద్ద గాది ఉంటుంది.
ఆ గాజులో 50 బస్తాలు 100 బస్తాలు పడుతూ ఉంటే అవి కొన్ని 2, 3, 4, 5 సంవత్సరాల తర్వాత మెల్లిగా ధాన్యం తీసేవారు. అవి ఆడించుకుని తింటే ఎంత బలం ఉండే తెలుసా? అంత బలం ఉండేది. ఎందుకంటే ఇంటి యజమానుడు ఆ ధాన్యం చూసి హ్యాపీగా నిద్రపోయేవాడు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదులేండి. నాకు తెలిసి ఒక 20 సంవత్సరాలు బట్టి చేతికి పంట రావట్లా. ఎందుకంటే పాపం పెరిగిపోయింది. దేవుడు మొత్తుతూ ఉన్నాడు. ఇక్కడ అంటాడు, ఆకాశ పక్షులు మీరు చూడండి, ఆ విత్తవు కోయవు కొట్లలో కోర్చుకును, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు కదా. రెండవ కింద మాట, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు అన్నాడా, శ్రేష్ఠులు అన్నాడా? బహుశ్రేష్ఠులు. చూడండి, అంటే ఇంకా కొంత ఎక్కువ వేసాడు మనకి. వాటికంటే మీరు గొప్పవారు, వాటికంటే మీరు యోగ్యులు, వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు. అవెక్కడ, మీరెక్కడ? అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించట్లేదా? అంటే అవి పోషించబడ్డానికి కారణం ఏంటి చెప్తారా మీరు? చెప్పిన వారికి ప్రత్యేకమైన గిఫ్ట్ ఇవ్వబడుతుంది. ఎప్పుడు? యానివర్సరీకి. అమ్మ ఏం చేస్తా? ఇంకా అవి స్తుతించడం అని రాయబడలేదు, కానీ ఏముంటుంది తెలుసా? అవి ఏకూని లేచి ప్రార్థన చేస్తాయి. యోబు గ్రంథంలో, కీర్తనలో ఈ 2 స్థలాలు ఈ మాట ఉంటుంది. అవి ఉదయం లేచంట ఆయన దయగల హస్తము కొరకు ఎదురు చూస్తూ మొరపెడుతూ ఉంటాయంట. కాకులు మొరపెడుతూ ఉంటాయంట, పక్షులు మొరపెడుతూ ఉంటాయంట, జంతువులు మొరపెడుతూ ఉంటాయంట, అయ్యా యజమానుడా ఈరోజు మాకు ఆహారం ఎలాగా, మాకు ఆహారం ఇవ్వండి. సింహం కూడా అడుగుతుందట, అది రాజే కదా అని అనుకోదట. అది కూడా ఏడుస్తూ, అయ్యా నీ దయగల చేతుల వైపు నేను చూస్తూ ఉన్నానయ్యా. అంటే అవి పోషించబడ్డానికి ప్రధానమైన కారణం ఏంటంటే అవి ప్రార్థన ద్వారా పొందుకుంటూ ఉంటాయి. దేని ద్వారా? ప్రార్థన ద్వారా. అందుకని వాళ్ళకి ఎప్పుడు లోట్లేదు. ఈ రోజు అయిపోయిందా, ప్రార్థన చేస్తారు, ఈ రోజంతా దేవుడు ఇస్తాడు, తినేస్తాయి, పడుకుంటే నెమ్మదిగా. మళ్ళీ రేపు గురించి ఇబ్బంది ఏం లేదు. రేపు మళ్ళీ ఏం చేస్తా తెలుసా? మళ్ళీ ప్రార్థన చేద్దాం, మళ్ళీ దేవుడు ఇస్తాడు. మళ్ళా ఎల్లుండు మళ్ళీ ప్రార్థన చేద్దాం, మళ్ళీ ఇస్తాడు. ఎందుకంటే ప్రార్థన చేయడం, తెచ్చుకోవడం. అంటే మన ఏటీఎం కార్డు ఉంటుంది కదా, మన దగ్గరికి వెళ్ళి ఇలాగ వెళ్ళి అలా తెచ్చుకోవటమే. అంటే యేసుక్రీస్తు ప్రభు ఒక ఏటీఎం లాంటి వాడు. ఏటీఎం లాంటి వాడు. అయితే మన దగ్గర ఏమి ఉండాలి తెలుసా? ప్రార్థన అనే కార్డు ఉండాలి. అమ్మ, ప్రార్థన అనే కార్డు మీ దగ్గర ఉందా? ప్రార్థన అనే కార్డు, ఇది గుర్తుపెట్టుకోవాలి. సంజయ్ దగ్గర ప్రార్థన అనే కార్డు ఉందా? అమ్మ, ప్రార్థన కార్డు ఇంట్లో ఉందా? ఇక్కడ తెచ్చావా? ఉందా? నీ దగ్గర ఉందా? వెరీ గుడ్. ఏది మర్చిపోయినా ప్రార్థన అనే కార్డుని మీరు మర్చిపోవద్దు. మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బంది కలిగింది, మీరు వెంటనే ఏం చేయాలి తెలుసా? ఆ ప్రార్థన అనే కార్డుని మీరు ఉపయోగించి ఏటీఎంలో పెట్టాలి. ఏటీఎంలో కార్డు పెడితే ఏమవుతుంది? డబ్బులు వస్తాయి. ఇప్పుడు ప్రార్థన కార్డు ఉంది, బాగానే ఉంది. దీనికి ముందు ఇంకో పని చేయాలి మనం. ఆ పని ఏంటి తెలుసా? దీనికంటే ఇంకో పని ఏం చేయాలి తెలుసా? మొన్నసారి ఒక విషయం చెప్పాను. యశోద ప్రార్థన కూడా ఈరోజు జ్ఞాపకం చేసింది. ఆ ప్రార్థన ఏంటంటే కూర్చుకునుట, దాచుకునుట. కూర్చుకునుట, దాచుకునుట. ఎవరు చేశారు ఇది? రూతు బోయాజు పొలంలోకి వెళ్ళి పరగేరుకుంది. అంటే కూర్చుకోవటం. తర్వాత ఏం చేసింది? దాచుకుంది. అలాగా ఈ భక్తిని నువ్వేం చేయాలంటే కూర్చుకుని దాచుకోవాలి. కూర్చుకుని ఎక్కడ దాచుకోవాలి? ఇది ఏటీఎంలో దాచుకోవాలి. అమ్మా, ఇప్పుడు మీరు కష్టపడి పని చేసిన తర్వాత ఖర్చులన్నీ పోక డబ్బులు మిగిలితానికి ఏం చేస్తారు? మీరు ఇంట్లో పెడతారా, బ్యాంకులో వేస్తారా? బ్యాంకులో వేస్తారు. అలాగా మీ భక్తిని, మీ ప్రార్థన జీవితాన్ని
నువ్వు దేవుని కొరకు ఏమేమి చేస్తున్నావు ఇదంతా కూడా నువ్వేం చేయాలంటే కూర్చుకుని ఏటీఎంలాగా దాచుకుంటే ఒక దినాన నీకు శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఆ ఏటీఎం కార్డు పట్టుకెళ్ళి, ప్రార్థనను పట్టుకెళ్ళి దేవుని సన్నిధిలో మొరపెడితే దేవుడు ఖచ్చితంగా నీకు ప్రతిఫలం ఇస్తాడు. ప్రార్థన అనేది పక్షులు మనకు నేర్పిస్తున్నాయి. మేము మన యజమానుడి దగ్గర, మా యజమానుడి దగ్గర కాదు, మన యజమానుడి దగ్గర మేము ప్రార్థన చేసి పొందుకుంటున్నాం. మీకు తెలుసా సూర్యుడు ప్రార్థన చేస్తాడు? మీకు తెలుసా? తెలీదా? చంద్రుడు ప్రార్థన చేస్తాడు, నక్షత్రాలు ప్రార్థన చేస్తాయి, సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా ప్రార్థన చేస్తాయి. వాటి ప్రార్థన ఎలాగుంటాయంటే, యేసయ్య శిలువ మీదకి ఎక్కిన తర్వాత చనిపోయాడు, అప్పుడు సమాధులు ఏమైనాయి? భూకంపం వచ్చిందా లేదా? సూర్యుడు నలిపోయాడా లేదా? చంద్రుడు ఎరిపోయాడా లేదా? అదే చూడండి. ఇక్కడ నుండి మనం ఏం చేయాలంటే, దేని గురించి చింతపడకుండా మనం ఏం చేయాలంటే, నీకు సమస్య ఉందా ప్రార్థన చేయి. ఏలియా చూడండి ప్రార్థన చేశాడు. ఎక్కడుండి? మంచి కరువు, రాజుకే కరువు వచ్చింది. ఏలియా అన్నాడు, కేరీతు వాగు దగ్గరికి వెళ్ళు. కేరీతు వాగు దగ్గరికి వెళ్ళిన తర్వాత రోజు అనుకుంటాడు మనోడు, నేను కేరీతు వాగు దగ్గరికి వెళ్తాం ఏంటి, పైగా అక్కడికి వెళ్ళి దాకుయుండి అన్నాడు, దాక్కోమన్నాడు. నేను దాక్కోవటం ఏంటి అని అనుకోలేదు, వెళ్ళాడు. సరే ప్రభు నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను. దాక్కున్నాడు. ఆ ఏరు నీళ్ళన్నీ కూడా, ఏటిలో నీళ్ళన్నీ కూడా రోజు కొన్ని కొన్ని తాగుతూ ఉన్నాడు. ఆకలేస్తుంది, ఇలాగన్నాడు పైగా, ప్రభా మరి దాక్కోమన్నా దాక్కున్నాను, ఆకలేస్తుంది, నాకు పరిస్థితి ఏంటి అని అన్నాడు. వెయిట్ చేయి, ఏం కావాలి నీకు? నువ్వు ఊహించని ఆహారాన్ని పంపిస్తానని ఎవరి చేత పంపించాడు తెలుసా? కాకుల చేత. ఇప్పుడు మనం హోటల్కి వెళ్తాం కదా, మనకి సర్వెంట్స్ ఎవరుంటారు? హోటల్లో వాళ్ళని ఏమంటారు? సర్వెంట్స్ని అంటారు వాళ్ళని. మన ఆయనకి సర్వెంట్ ఎవరు? ఏలియాకి కాకులే తీసుకొచ్చి నీ ఆహారం. ఈ కాకుకున్న బుద్ధి ఏంటంటే ఉన్నది లాక్కుపోతాయి. అలాంటిది వాటికి కాకుల చేత వాటిని పోషించగలిగాడు. ఎందుకంటే ఏలియా మంచి ప్రార్థన పరుడు. తర్వాత మరొక మాట చదువుకుందాం, చదువునాను. పై మాట ఇందాక మీరు చదవండి, మళ్ళీ చదవండమ్మా. అది కాదు, ఇందాక చదివిందే, మీరు చింతించుట వలన. చూసారా? ఒకవేళ నేను అంటాను, మనకి ఏదో ఒక విషయంలో సమస్య వచ్చింది, మీరు చింతిస్తున్నారు అనుకుందాం. దీనివల్ల అంటాడు ఇక్కడ బైబిల్లో, జానుడు మోర చేయలేరు, మోరడు జానుడు చేయలేరు. అంటే మీ వల్ల ఏమి కాదురా బాబు, ఎందుకు చింతిస్తున్నారు అంటున్నాడు ఇక్కడ. మీరు అనుకోవచ్చు, అయిష్టిన్లాగా ఇలా కూర్చుని, ఎలాగా ఉద్యోగం పోయింది, ఎలాగా వ్యాపారం పోయింది, ఎలాగా షాప్ పోయింది, ఎలాగా అప్పులు ఎక్కువైపోయినాయి, ఎలాగా, ఇలా మీరు ఆలోచించి ఇంట్లో కూర్చున్నంత మాత్రాన అదేమైనా తరిగిద్దా పెరిగిద్దా? పెరిగిద్ది తప్ప తరగదు. నేను చెప్పేది. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మీకు 1,00,000 రూపాయలు అప్పే ఉందనుకో, మీరు ఏం చేయాలి? కూర్చొని ఆలోచిస్తే అవ్వదు. అది వెంటనే మనం ఏం చేయాలంటే పనికి వెళ్ళాలి, కష్టపడాలి. అప్పుడు అది మెల్లిమెల్లిగా తగ్గుకుంటూ వస్తుంది. అంతేగాని కూర్చుని ఆలోచిస్తే మాత్రము, ఎక్కువ ఆలోచిస్తే కనుక వారు తొందరగా బలహీన పడిపోతారు, అనారోగ్యం పడిపోతారు, హాస్పిటల్కి పాలెళ్తారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నాడు, మినిమం తక్కువ ఆడ 3,000 అయిందే బయటికి రానివ్వడు. అలాంటి భయంకరుడాడు. ఎందుకు విషయాలు చెప్తున్నా అంటే, నువ్వు చింతించడం వల్ల ఏమీ లేదు. అందుకనే మనకి ఏ సమస్య వచ్చినా అంటాడు ప్రభు సన్నిధి. ప్రతి సమస్యకి ప్రభు సన్నిధే పరిష్కారం. తర్వాత చదువునా,
చూసారా? అంటే వస్త్రాల గురించి చింతించే వాళ్ళకి జవాబు ఏం చెప్తున్నాడు ఇక్కడ? అల్ప విశ్వాసులారా, భక్తిహీనులారా, ప్రార్థన జీవితం లేని వారులారా, విశ్వాసము లేని వారులారా, దేవుని మీద ఆధారపడిన వారులారా, వీరి గురించి ఏమంటాడానంటే, ఒక్కసారి మీరు అలాగా అడవిలోకి వెళ్ళండి. అడవిలోకి వెళితే అక్కడ పూలు కనపడతాయి. అక్కడ గొడవ ఎందుకంటే మనం బాలనగర్ వెళ్తాం కదా, ఇటు పక్కన ఏముంది? అడవి ఉంది కదా. దీన్ని ఏమంటారు? ఇటు పక్కన హెచ్ఎంటీయా గ్రౌండ్, హెచ్ఎంటీ. ఆ పక్క అంటే మీరు చూస్తూ ఉంటే అక్కడ పూలు ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూసారు పూలు ఎంత అందంగా కనపడతాయి? వాటికి ఎవరు నీరు పోస్తున్నాడు? ఎవడు ఎరువు వేస్తున్నాడు అట్లకి? కానీ ఎంత అందంగా ఉంటాయి తెలుసా? అదే ప్రభు మాట్లాడుతున్నాడు. మీరు వాటి దగ్గరికి వెళ్ళి చూడండి అయ్యా, అవి ఎంత అందంగా కనబడుతున్నాయి. మళ్ళీ దేంతో పోల్చాడు తెలుసా? సొలొమోను అంటే సొలొమోను యొక్క గుడారాన్ని పోల్చుతున్నాడు అక్కడ. సొలొమోను మందిరాన్ని పోల్చుతున్నాడు అక్కడ. సొలొమోను ఇంటిని పోల్చుతున్నాడు అక్కడ. సొలొమోను యొక్క వస్త్రాలు పోల్చుతున్నాడు అక్కడ. సొలొమోను కూడా సమస్త వైభవానికి ఈ పోలుస్తూ ఉన్నాడు. సొలొమోను అనేది వీటి కొరకు విస్తారమైన పన్నులు వేశాడు. మీకు తెలుసా? ఆ రాజ్యం రెండుగా విడిపోవడానికి కారణం ఏంటంటే, ఇతను ఎంతమంది భార్యలు ఈయనకి? ఇంకా ఎంతమంది? మొత్తం 1000 మంది. ఎగ్జామ్స్ పెడితే మీరు పాస్ అయిపోతారు, ఎందుకంటే దీని మీద మంచి పట్టు ఉంది మీకు. మొత్తం ఎంతమంది? 1000 మంది. నేను అంటానమ్మా, ఈ 1000 మందిని పోషించాలంటే, ఈ 1000 మందికి బాగోగులు చూడాలంటే ఎంత ఖర్చు అవుతుంది? అంచనా అయినా మామూలుగా ఉదాహరణకి ఇప్పుడున్న రోజులు బట్టి ఒక భార్య అని ఒక రోజుకి లేదా ఒక నెల పోషించాలంటే ఎంత ఖర్చు అవుతుంది? సింపుల్గా మనం అనుకుందాం, ఒక 50,000 వేసుకుందాం. 50,000 ఇంటూ 1000 ఎంత అయింది? అంటే ఈ పన్ను అంతా ఎవరికి వేస్తున్నాడు? ఇజ్రాయేల్ ప్రజలకి కదా. వాళ్ళ మీద పన్నంతా వేసిన తర్వాత వాళ్ళ దగ్గర డబ్బంతా దోచుకుని సొలొమోను అతని పల్లకి ఖర్చు ఎంత తెలుసా? పల్లకి దేంతో తయారు చేయడు తెలుసా మీకు? దంతములతో తయారు చేశాడు. ఏ దంతాలు? ఏనుగు దంతాలు. అంటే ఒక సింహాసనం తయారవ్వాలంటే ఆ సింహాసనానికి ఎన్ని జంతువులు బలవ్వాలి? అమ్మ, దంతములతో కట్టిన సింహాసనం ఎలాగుంటుందో తెలుసా? బంగారంతో చేసుకొచ్చి వేరే, వెండితో చేసుకొచ్చి వేరే, కర్రతో చేసుకొచ్చి వేరే. కానీ సొలొమోను దగ్గర ఉన్న గొప్ప విషయం ఏంటంటే తన సింహాసనం దంతములతో కట్టబడిన సింహాసనం అది. అవన్నీ చూసి శాబాదేశపు రాణి ఆశ్చర్యపడి, నాన్నగారు ఒక్కసారి అక్కడ ఏదో ఒక రాజు ఉన్నాడంట, ఆ రాజు వైభవం అంట ప్రపంచమంతా చెప్పుకుంటున్నారు, నేను ఒకసారి వెళ్ళొస్తానయ్యా అని చెప్పాడు. చెప్పినట్టుగా వెళ్ళిందా లేదా? అంటే వారు డబ్బుతోనో తన జ్ఞానముతోనో అలంకరించుకున్నాడు. కానీ నా ప్రభు అంటాడు, అడవి చెట్లను మీరు చూడండి. అంటే అర్థం ఏంటంటే, ఈ అడవి చెట్లు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారంటే మనకే. ఈ అడవి చెట్లు ఎవరో కాదు, మనమే. మనం చూస్తే వాళ్ళకంటే మనం అందంగా ఉంటాం. వాళ్ళకి మేకప్ ఉంది, మనకి మేకప్ లేదు. వాళ్ళకి మంచి మంచం ఉంది, మంచి పరుపు ఉంది, మనం సాధారణమైన వాటిలో ఉంటున్నాం. వాడు రోజు బాగా నిద్రపోతారా? మనం బాగా నిద్రపోతామా? వాడు బాగా భోజనం చేస్తాడు, మనం బాగా భోజనం చేస్తామా? ఇప్పుడు మనం భోజనం చేసిందంటే, ఇప్పుడు బిర్యానీ తిన్నామా? యశోదలో చూడ, ఇప్పుడు బిర్యానీ తిన్నామా? రేపు ఆదివారం ఎలాగ మీరు బిర్యానీ తింటారు డెఫినెట్. మళ్ళీ సాయంకాలం కూడా తింటారు, మళ్ళీ అవసరమైతే సోమవారం కూడా తింటారు. వారానికి కనీసం 2-3 సార్లు తింటారు. కానీ వాళ్ళకి బిర్యానీ తింటే అరగదు, గ్యాస్ నొప్పి అంటాడు ఒకడు. తినాలని ఆశ ఉంటుంది, వాళ్ళకి తినలేరు. ఇదంతా బాగుందిరా బాబు, పొలాడే స్పీడ్ తీసుకొచ్చి తినరంటే షుగరు, తినలేడు, అనుభవించలేడు. కానీ దేవుడు మహాకృపను బట్టి మనం ఏం తిన్నా కానీ ఊరిన అరిగిపోద్దండి. అవునా కదా? అందుకని మనం యాక్టివ్గా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ప్రభు అంటాడు, మీరు అడవికి వెళ్ళి చూడండి, ఎలాగున
చూడండి, అడవి పూలను మీరు గమనిస్తే ఎలా ఉన్నాయంట? అయ్యి ఎదుగుచూ ఉన్నాయో, ప్రకాశిస్తూ ఉన్నాయో, అందంగా కనపడుతున్నాయో. చదువమ్మా. ఆలోచించుడి. అమ్మా, ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. ఈ మాటలు మీ కింద మాట, ఇప్పుడు ప్రాముఖ్యమైన మాట. అన్యజనులైతే వీటన్నిటి విషయంలో విచారించుదురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. అమ్మా, ఈ మాట మీరు అర్థమైందా? అన్యులు ఉన్నారా? వాళ్ళకి ఇదే పని. పొద్దున్న లేచిన కాడి నుంచి సాయంకాలం పండుకునే వరకు ఇదే ఆలోచన, ఇదే పని. ఏమి సంపాదించుమా, ఏమి ధరించుకుందామా, ఏమి తిందుమా, ఏమి తాగుదామా అని ఇదే ఆలోచనతో ఉంటూ ఉంటారంట. అయితే వాళ్ళు ఎలాంటి ఆలోచనతో ఉన్నారో అలాంటి ఆలోచనతో మీరు కూడా ఉన్నారనే సంగతి నాకు తెలుసు. అంతే కదమ్మా? ఇప్పుడు వాళ్ళ కారులో తిరుగుతున్నారు, మన కారులో తిరగాలని ఉందా లేదా? వాళ్ళకి సొంత ఇల్లునే మనకు ఉండాలని ఉందా లేదా? ఇప్పుడు వాళ్ళతో మన పోటీ కదా. మనం లోకంలో బ్రతుకుతున్నాం, మన అడవుల్లో లేం కదా, జనాల మధ్యలో కదా మనం ఉన్నాము. ఇప్పుడు వాళ్ళ కింద 10 మంది పని చేస్తారు, మనం కూడా అనుకుంటున్నాం కదా మన కింద 10 మంది పని చేయాలని. అంటే వాళ్ళకి ఎలాంటి ఆశ కోరికలు ఉన్నాయో మీకు కూడా అవి ఉన్నాయనే సంగతి నాకు తెలుసు. నాకు తెలియదు అనుకోవద్దు. మీరేమనుకుంటారంటే మనకు యేసయ్య మాకు సంగతి తెలియదేమో అనుకుంటారే మీరు. మన సంగతి అంతా నీకు తెలుసు. అయితే ప్రభు ఏమంటాడంటే, దేని కొరకు మీరు చింత పడకూడదు, అవన్నీ మీకు కావాలని మీ తండ్రికి తెలుసు. కాబట్టి అబ్బా చూడండి అమ్మా, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఎప్పుడు అమ్మ, ఆ మాట అండర్లైన్ చేసుకోవాలి మీరు. ఎప్పుడు? ఆయన నీతిని, ఆయన రాజ్యమును. అబ్బా చూసారా, ఆయన ఒక లింక్ పెట్టాడు ఇక్కడ. అన్యులు కావాలనేది మీకు కావాలనే విషయం వాస్తవమే, కానీ అవన్నీ నాకు ఇవ్వాలని నాకు కూడా ఉంది. కానీ అది మీరు పని చేయాలి. ఏం పని చేయాలి? మొదటి ఉద్యోగం కాదు, మొదటి వ్యాపారం కాదు, మొదటి ఎక్కడెక్కడికి వెళ్ళటం కాదు. మొదటి స్థానం నాకు ఇవ్వాలి, మొదటి సమయం నాకు ఇవ్వాలి, మొదటి గడియ నాకు ఇవ్వాలి. మొదటిగా మీరు నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. ఆ పనిలో మీరు ఉండండి. మీ పని నేను చేసి పెడతా. ఎంత లాజిక్ ఉంది చూడండి. మీరు ఆ పని చేయండి, మీ పని నేను చేస్తాను. అంతే కదా? అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించే అద్భుతమైన మాట అండి. అది చాలా ఆశ్చర్యం కలిగించే మాట. మీరు నా పని చేస్తే నేను మీ పని చేస్తాను. ఇప్పుడు లోకస్తులైతే ఏదైనా ఒక గవర్నమెంట్ జాబ్కి మనం అప్లై చేసామనుకో, వాడికి ఏం చేయాలి? మనము కాస్తో కోస్తో బెంచి కింద నుంచి ఇవ్వాలా. ఇస్తే వాడేమంటాడు? ఇప్పుడు ఈ పని చేసావు కనుక రేపొద్దు నీకు చెప్పండి ఆ పని చేసి పెడుతున్నారు. కానీ మన ప్రభు అంటాడు, మీరు ఏమి చేయొద్దు, నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. ఎప్పుడు వెతకాలి? రోజు వెతకాలి. ఒకరోజు కాదు సుమి, 2 రోజులు, రోజు వెతకాలి. మీరు దేవుణ్ణి గణపరచడం ప్రారంభిస్తే, మళ్ళీ చెప్తున్నా, దేవుని గణపరచడం ప్రారంభిస్తే దేవుణ్ణి నేను ఏం చేస్తాడు తెలుసా? గణపరుస్తాడు. ఆయన నీతిని వెతికితే, ఆయన రాజ్యమును వెతికితే ఆయన్ని కొన్న ప్రతి అవసరత తన మహిమలో తీరుస్తాడు. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. చివరిది 1 పేతురు 5:7. 1 పేతురు 5:7. లాస్ట్ మాట, ఫైనల్ ఒక మాట ఇక్కడ ఏమంటాడంటే చివరిగా, మీ చింత యావత్తు నా మీదే. ఏమన్నాడు మళ్ళీ చెప్పండి అక్కడ? ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. విచిత్రం ఏంటంటే మన గురించి ఆయన అదే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆయన గురించి ఎప్పుడైనా చింతించామా? ఆయన మందిరం గురించి ఎప్పుడైనా చింతించావా? ఆయన పరిచర్య గురించి ఎప్పుడైనా బాధపడ్డావా?
ఇదేమీ లేదు. కానీ ప్రభు మళ్ళీ ఉల్టా అంటాడు, అయ్యా మీ గురించి నేను చింతిస్తున్నాను, మీ చింత యావత్తు నా మీద వేయుడి. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ముగిస్తున్నాను. మొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతకండి. రెండోది, చింత యావత్తు ఆయన మీదే. పై మాటలు మీరు గమనిస్తే దేని గురించి చింతపడద్దు, మీ ప్రాణముల గురించి చింతించండి. ఇటు కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.